చెవిటం కళావేదిక వీక్షకులందరికీ కార్తీక పురాణం 2వ అధ్యాయం పఠనం గుండాల గీత మహాలక్ష్మి. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయవలసిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబుతాను, సావధానంగా విను అని ఇలా చెప్పసాగారు. కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండాలి. నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీ స్నానం ఆచరించాలి. నువ్వులను దానం చేయాలి. తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తరువాత తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాధికాలు నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రత ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది. దాన్ని నీకు తెలియజేస్తాను, సావధానంగా విను అని ఇలా చెప్పసాగారు. పూర్వకాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేక లేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్ఠురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణునికిచ్చి వివాహం చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు. ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపర బ్రహ్మ అని పిలిచేవారు. అంతటి ఉత్తమ పురుషునికి భార్య అయిన స్వతంత్ర ఆమెకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో కన్ను మిన్న అనక పెద్దలను దూషించేది. అత్తమామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కటం చేసేది. పురుష సాంగత్యంతో వ్యభిచారిణి అయి తన ప్రియులను తెచ్చి తినుబండరాలు, బట్టలు, పువ్వులు ధరించి దుష్టురాలై తిరగసాగింది. ఆమె తన వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తుందని అత్తమామలు ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను యావగించుకోకుండా తనతోనే ఉండేవాడు. చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి అని యావగించుకుంటూ కర్కశ అని పేరు పెట్టి ఎగతాళి చేసేవారు. ఇలా కొంతకాలం తరువాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకువెళ్ళింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పడేసి పైన చెత్తా చెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియనట్టుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురే లేదని, అడ్డు అదుపు ఉండదని అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది. ఆమె సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీకంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడు చేసి నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణశంకరురాలయ్యింది. అంతటితో ఆగకుండా కన్యలు, పెండ్లైన మహిళలకు దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది. ఆ తరువాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమయ్యింది. వయస్సు పైబడసాగింది. చేసిన పాపాలకు గుర్తుగా శరీరంపై
పుళ్ళు ఏర్పడ్డాయి. వాటి నుండి చీము రక్తం కారుతూ క్రమంగా కుష్టు వ్యాధి బారిన పడింది. రోజురోజుకు ఆమె శరీర పటుత్వం కృషించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమె కోసం వంతుల వారీగా ఎగబడ్డ విటులలో ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూసి పురుగులు పడి చనిపోయింది. బ్రతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చెయ్యని పాపి కావటంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరువు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు వినుప స్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారులుగా మార్చినందుకు సలసల కాగే నూనెలో వేశారు. తల్లిదండ్రులు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో చెవిలో పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒక్కతే కాకుండా ఇటు 7 తరాలు అటు 7 తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తరువాత ఆమె నీటి జన్మలు ఎత్తుతూ క్రిమి కీటకాలుగా పుట్టి చివరకు 15వ జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మమెత్తింది. ఆ కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరగసాగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే తిట్టేవారు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్ళాడు. అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని భుజించింది. వ్రతనిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు పూజా విధానంతో జరిపించిన బలియన్నం కావడంతో కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసం ఉండటం వలన శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించటం వల్ల ఆ కుక్కకు పూర్వ జన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క, విప్రమోత్తమ, నన్ను కాపాడు అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుషులెవరూ కనిపించకపోయేసరికి అంత భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్ళీ మాటలు వినిపించాయి. రక్షించు రక్షించు అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుండి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మణుడు, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. 15 జన్మల క్రిందట సద్బ్రాహ్మణుడి భార్యనైన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపటం, వృద్ధాప్యంలో కుష్ఠవ్యాధితో దినదిన గండంగా బ్రతికి చనిపోయిన తీరును, నరకంలో అనుభవించినటువంటి శిక్షలను గురించి వివరించింది. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలియన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాలలో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు దారబోశాడు. అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి చేరుకున్నది. కుక్క జన్మను చాలించి సూక్ష్మదేహంతో పుష్పక విమానాన్ని చేరింది. అటు నుండి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది. వింటివా జనక మహారాజా? కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లా
చెప్పసాగిరి. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము. ధన్యవాదాలు.